నేను మారాను నమ్మండి. ఈ మధ్య ఒక పార్టీ అధినేత నుంచి పదే పదే వినిపిస్తున్న మాట ఇది. రాష్ట్ర స్థాయి నేతలతోనే కాదు, నియోజకవర్గ స్థాయి నేతలతో కూడా రెగ్యులర్గా భేటీలు ఎందుకు? గతంలో ఎవరికి టైం ఇవ్వని ఆ అధినేత ఇప్పుడు తాడేపల్లి వచ్చిన ప్రతి నేతను కలవడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? పార్టీ క్యాడర్ను పెద్దగా పట్టించుకోరన్న పాత ఇమేజ్ను చెరిపేయడానికా ఈ ప్రయత్నాలు? లేదా తాజా రాజకీయ పరిస్థితులు ఆ అధినేతను రూట్ మార్చేలా చేశాయా? నేను మారాను బాబోయ్ అని పార్టీ నేతల ముందు, కార్యకర్తల ముందు పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఎవరా అధినేత? ఏంటి ఆ పార్టీ? ఎందుకు ఈ కొత్త స్టైల్ రాజకీయం? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య తరచూ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. రాష్ట్ర స్థాయి నేతలతోనే కాదు, నియోజకవర్గ స్థాయి నేతలతో కూడా రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, తాడేపల్లిలో ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కింది స్థాయి నేతలను సైతం టైం ఇచ్చి మరీ కలుస్తున్నారు. అయితే సడన్ గా వైసీపీ అధినేతలు ఈ మార్పేంటని ప్రస్తుతం ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడైనా జగన్ పెద్దగా పార్టీ క్యాడర్ విషయంలో పట్టించుకునేవారు కాదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో జగన్ ఇప్పుడు తన రూటు మార్చుకున్నారట. అవునన్నా కాదన్నా కింది స్థాయి క్యాడర్ని కాదని రాజకీయం చేయలేమన్న విషయాన్ని ఆయన గుర్తించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో సీనియర్ నేతలతోనే కాకుండా కింది స్థాయి నేతలతో కూడా మాట్లాడాలని నిర్ణయానికి వచ్చారట. గతంలో ప్రతి దానికి ఐపాక్ లాంటి సంస్థల సర్వేల ఆధారంగా మాత్రమే జగన్ పనిచేసేవారు. అలాంటి సంస్థలు ఏ నివేదిక ఇచ్చినా దాన్ని ఫాలో అయిపోయేవారు. ఆ నివేదికల ఆధారంగానే పదవులు ఇవ్వడం గానీ, మార్పులు చేయడం గానీ చేసేవారు. అదే సమయంలో కింది స్థాయి నుంచి పార్టీ నేతల అభిప్రాయాన్ని పెద్దగా ఆయన పట్టించుకోలేదు. అయితే ఇది విమర్శ కాదు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించారు. గతంలో తాను పార్టీ నేతలను పెద్దగా పట్టించుకోలేదని, ఈసారి మాత్రం ఖచ్చితంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని పదే పదే సమావేశంలో ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వారానికి 4 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు. మిగతా సమయం ఆయన బెంగళూరులోనే ఉంటారు. గతంలో తాడేపల్లిలో ఆయన నివాసానికి వెళ్లాలంటే అంత ఈజీ కాదు. అసలు ఇంటి వద్దకు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని అనుమతించేవాళ్లు కాదు. ముందస్తుగా అనుమతి తీసుకున్న నేతలను మాత్రమే లోపలికి పంపించేవారు. అయితే గత కొద్ది రోజుల నుంచి మొత్తం సీన్ రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. అందరి నేతలను స్వయంగా జగన్ రెడ్డే కలుస్తున్నారట. ఇంటి వద్దకు వచ్చిన నేతల్ని టైం ఇచ్చి మరీ పలకరించడం, వాళ్ల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయడం చేస్తున్నారట. ఇలా చేయడం ద్వారా పార్టీలో ఇప్పటి వరకు ఉన్న కొంత ఇమేజ్ను మార్చుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారట. ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానం ఉండదన్న వాదన ఉంది. అందుకే నేతలకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్న సందిగ్ధత కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్ ఇప్పుడు రూటు మార్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎదురైన అనుభవాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏలూరు, భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో అన్ని స్థాయి నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. తాడేపల్లికి వచ్చిన వారందరినీ కలుస్తూ గత ఇమేజ్ను తుడిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు జగన్. మరోవైపు ఇక నుంచి ప్రతి వారం 2 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో జగన్ భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అదే సమయంలో పార్టీ పదవులకు సంబంధించి కూడా కొద్ది స్థాయి నేతల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే ఫైనల్ చేస్తున్నారట. దీని ద్వారా పార్టీలో వివాదాలు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఎలాగో పాదయాత్ర చేస్తారు కనుక ఇప్పట్లో జిల్లాల పర్యటన ఉండదన్న ప్రచారం మొదట జరిగినా తాజాగా పరిస్థితులను బట్టి ఆయన జిల్లాల్లో కూడా పర్యటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. వివాదాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆయన త్వరలో పర్యటనలు చేయనున్నారట. విశాఖ నుంచి జగన్ పర్యటనలు ప్రారంభమవుతాయని నేతలు అంటున్నారు. మొత్తానికి పాత ఇమేజ్ కు గుడ్ బై చెప్పి కొత్త రాజకీయ స్టైల్తో అందరినీ కలుపుకొని ముందుకు సాగాలన్న ప్రయత్నాల్లో ఆ పార్టీ అధినేత ఉన్నట్లు కనిపిస్తోంది.